హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ తెలుగు మూవీ. మార్వెల్ సిరీస్ నుండి 2K25 లో వచ్చిన మొదటి మూవీ ఇది కెప్టెన్ అమెరికా. మార్వెల్ సిరీస్ లో ఫాల్కన్ క్యారెక్టర్ అయినటువంటి కొత్తగా కెప్టెన్ అమెరికా అయిన శామ్ విల్సన్ మొదటిసారి ఒక న్యూ కెప్టెన్ అమెరికాగా అవతరించిన తర్వాత తీసిన చిత్రం ఇది. ఈ వీడియోలో ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే February 14th సినిమా రిలీజ్ అయింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజే సినిమా చూడటం జరిగింది. ఏ ఏ విధంగా ఉంది మార్వెల్ సిరీస్లు రాను రాను ఎట్టుపోతున్నాయో, ఏమవుతుందో ఫ్యూచర్ లో అనేది చాలా ఊహించడం కష్టంగా ఉంది. మొదట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. అసలు మార్వెల్ పయనం ఎటు అనే విధంగా సాగుతోంది ఈ ఈ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న మూవీలు చూస్తుంటే. ఇక ఈ వీడియోలో అవన్నీ మాట్లాడుకుందాం డీటెయిలింగ్ గా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్, నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ క్లియర్ కట్ గా, జెన్యూన్ గా ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటా. అదే నా తాపత్రయం కూడా. మీరు కాబట్టి అవి మీ ఊరికి రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు. 1K సబ్స్క్రైబర్స్ కి అతి చేరువలో ఉన్నాం. మీ సపోర్ట్ అనేది మాకెంతో అవసరం అని చెప్పి మరీ గుర్తు చేస్తున్నా. జూలియస్ ఓనా డైరెక్ట్ చేసిన ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, డిసప్పాయింట్ గైస్. పూర్తిగా నిరాశపరిచింది. చెత్తగా ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే, మార్వెల్ సిరీస్ అంటే ఒకప్పట్లో ఒక వేరే క్రేజ్, వేరే లెవెల్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ రాను రాను ఆ మార్వెల్ మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, మనకున్న ఈ పేరుని ఏ విధంగా పోగొట్టుకోవాలి, కథలే దొరకనట్టుగా చెత్త కథలతో, చెత్త స్టోరీలతో, చెత్త కంటెంట్ తో, వేస్ట్ కంటెంట్ తో మరీ మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఆ విధంగా డిసప్పాయింట్ చేసే మూవీనే ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ. ఫాల్కన్ క్యారెక్టర్ అయిన శామ్ విల్సన్ కొత్తగా కెప్టెన్ అమెరికా అవుతాడు. అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మూవీ ఎలా ఉండాలి గైస్, ఎలా ఉండాలి. లిటరలీ దెబ్బ పడితే మరొకసారి హాలీవుడ్ రేంజ్ మారిపోవాలి. మరొకసారి మార్వెల్ సిరీస్ తో ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ అవ్వాలి. ఆ విధంగా ఉండాలి. కానీ ఇదేంటిది, అరే ఏంట్రా ఇది అంటున్నా. మొత్తం డిసప్పాయింట్ చేశారు. ఒక్కరంటే ఒక్కరు. ఒకప్పట్లో మార్వెల్ మూవీ అంటే థియేటర్ ముందర కలకల్లాడుతా ఉన్నాయి. అది నెలైనా సరే, 1 month అయినా సరే. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. అస్సలు పట్టించుకోవటం లేదు మార్వెల్ మూవీస్ ని. ఆ విధంగా పేరు చెడదొబ్బించుకుంటున్నారు మార్వెల్ మేకర్స్. బేసిక్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ డ్రామాగా, పొలిటికల్ కి అసైన్ చేస్తూ, దాన్ని కంబైన్ చేస్తూ రాజకీయం ఈ విధంగా ఉంటుంది. దానికి ఈ సూపర్ హీరోస్ ని జోడిస్తూ తీసిన చిత్రం ఇది. చెత్తగా ఉంది. స్టోరీ ఏంటి అనేది మాట్లాడుకుంటే గనక, వైబ్రేనియం అతి విలువైన ఒక పదార్థం, దానికి మించిన ఒక పదార్థం ఎలమాండియం అనే ఒక పదార్థాన్ని కనుగొంటారు. అది ఒక విలన్ దగ్గర ఉంటది, ఒక సపరేట్ విలన్ దగ్గర. అతని దగ్గర నుండి కెప్టెన్ అమెరికా శామ్ విల్సన్ కాపాడి తీసుకొస్తాడు. ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతనికి సూపర్ హీరోస్ అంటే పట్టదనమాట. ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ ఎలిమాండియం, ఆ పదార్థాన్ని కాపాడుతాడో, దాంతో ఆ నెగిటివ్ షేడ్ అనేది వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ లో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సూపర్ హీరోస్ అవెంజర్స్ ని మళ్ళీ అసెంబుల్ చేయాలని చెప్పింది న్యూ కెప్టెన్ అమెరికా శామ్ విల్సన్ ని కోరతాడు. అప్పుడే ఓల్డ్ కెప్టెన్ అమెరికా, మొదటి కెప్టెన్ అయినటువంటి ఒక నల్ల జాతీయుడు రిటైర్డ్ అయి ఉంటాడు. అతను అనుకోకుండా, తనకు సంబంధం లేకుండా అమెరికన్ ప్రెసిడెంట్ మీద కాల్పులు జరుపుతాడు. అది చేసింది మెయిన్ విలన్. దాని తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ తన తీరుని మార్చుకుంటాడు, తన ఉద్దేశాన్ని, ఒపీనియన్ మార్చుకునేస్తాడు. మళ్ళీ అవెంజర్స్ ని, సూపర్ హీరోస్ ని ద్వేషించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, సూపర్ హీరో ఈ కెప్టెన్ అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ వినడు. ఎవరైతే మెయిన్ విలన్ ఉన్నారో అతను అందరినీ ఆధీనంలో తీసుకొని ఇదంతా నడిపిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, ఆ మెయిన్ విలన్ ఎవరు, ఎందుకని అమెరికన్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తాడు, అమెరికన్ ప్రెసిడెంట్ కి సూపర్ హీరోస్ అన్న, అవెంజర్స్ అన్న ఎందుకు నచ్చదు అనే రీజన్స్ ని చూపించారు. ఏదైతే చూపించిన విధానం ఉందో అది బహుశా బ్రహ్మాండంగా చెత్తగా ఉంది. అదైతే క్లారిటీగా చెప్తున్నా. ఇక డీటెయిలింగ్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, మార్వెల్ సినిమా అంటే ఒకప్పట్లో అద్భుతం, ఇప్పుడు దరిద్రం. తన రేంజ్ ని, తన మార్కెట్ ని వాళ్ళే చెడదొబ్బించుకుంటున్నారు సినిమాలు తీసి. మరి ఖచ్చితంగా ఈ మూవీలో కంటెంట్ అసలు ఏం కూడా బాగలేదు. స్టీవ్ రోజర్స్ తర్వాత బాగా సెట్ అయ్యాడు కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ లో శామ్ విల్సన్. ఏదైతే ఈ పొలిటికల్ డ్రామా నడిపించారో అది కొత్తగా ఉంది. కానీ దాంతో పాటుగా తీసిన విధానం చెత్తగా ఉంది. కొత్తగా చూపించినట్టు చూపించి చెత్తగా కూడా చూపించాడు డైరెక్టర్. కాబట్టి ఇది ఒక చెత్త సినిమా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ప్లస్లు ఉన్నాయంటే అది కెప్టెన్ అమెరికా న్యూ షీల్డ్ కావచ్చు,
ఆ పవర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఉగాండా రాజ్యం న్యూ కెప్టెన్ అమెరికాకి అది బహుకరించుంటారు. అది పాత మనం వెబ్ సిరీస్ లో చూడొచ్చు. కాబట్టి ఆ న్యూ యాక్షన్ ఎపిసోడ్స్ అనేది ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. ఆ పొలిటికల్ డ్రామా అనేది కొత్తగా ఉంటుంది. ఇక మైనస్ల విషయానికి వస్తే, ఏదైతే తీసిన విధానం, తీసిన పద్ధతి ఉందో అది సగటు ప్రేక్షకునికి నచ్చే విధంగా లేదు. ఏదైతే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయో, మార్వెల్ సిరీస్ స్టాండర్డ్స్ ప్రీవియస్ మూవీస్ తో, దానికి ఈ సినిమా సరితూగదనే చెప్పాలి. ఆ స్టాండర్డ్స్, ఆ లెవెల్స్ అయితే ఇది హైని రీచ్ అవ్వలేకపోయిందనే చెప్పాలి. ఇండియా అంటారు, జపాన్ అంటారు, కొరియా అంటారు, ఫ్రాన్స్ అంటారు, కెప్టెన్ అమెరికా అంటారు, అమెరికా అంటారు. కానీ తీసిన విధానం ఏం బాలేదు. పొలిటికల్ డ్రామా చుట్టూ రాసుకున్న ఆ డ్రామా ఏదైతే ఉందో అది సగటు ప్రేక్షకునికి విసుగు తెప్పే విధంగా, అసలు సంబంధమే లేకుండా పోస్టర్ చూసి మోసపోవద్దండి. ఏదైతే పోస్టర్ లో మెయిన్ గా చూపించారో హల్క్ హ్యాండ్ ని, అది ఊరికి 5 నిమిషాలు పరిమితం చేశారు. అది కూడా అసలు హల్క్ వాల్యూనే తీసేశారు మూవీలో. యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ముందు ఫైట్, ఎయిర్ లో అంటే గాల్లో సముద్రం పైన ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అద్భుతంగా ఉంది. ఏదైతే సూపర్ పవర్స్ ఉన్నాయో కెప్టెన్ అమెరికాకి అడిషనల్ గా యాడ్ చేశారో అది కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ మొత్తం గాలి దిగేశాడు ఈ మూవీకి. ఇది ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసగా ఉంది, మరి వేరే లెవెల్లో ఏం లేదు. కెమెరా వర్క్ బాగుంది. ఏదైతే సీజీ వర్క్స్ ఉన్నాయో అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. సీజీ వర్క్స్ కూడా ఒక మార్వెల్ సినిమాతో అంత హై స్టాండర్డ్స్ తో లేవనే చెప్పాలి. ఏదో కార్టూన్ రియాలిటీకి దూరంగా న్యాచురల్ గా లేకుండా అన్యాచురల్ గా ఉన్నాయి. బొమ్మల్లాగా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది చూసే వాళ్ళకి. యాక్షన్ సీన్స్, అడిషనల్ గా యాడ్ చేసిన సూపర్ పవర్స్, కొద్దిగా డ్రామా తప్పనిచ్చి మూవీలో ఏం లేదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5. క్యారెక్టర్స్ పరంగా శామ్ విలియమ్స్ న్యూ కెప్టెన్ అమెరికాగా చాలా బాగా ఒదిగిపోయాడు. ఫైట్ సీన్స్ లో కూడా అద్భుతంగా చేశాడు. అతని క్యారెక్టర్ 100% వర్కౌట్ అయింది. రిమైనింగ్ క్యారెక్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ గా నటించిన అతను, ఆ క్యారెక్టర్ వచ్చిన ఆ వ్యక్తి కూడా బ్రహ్మాండంగా నటించాడు. మాక్సిమం ఈ మూవీ అనేది హీరో అటు అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళపైన ఎక్కువ రన్ అవుతూ ఉంటది. కాబట్టి మెయిన్ క్యారెక్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నటించిన వ్యక్తి కూడా చాలా బాగా పవర్ఫుల్ గా నటించాడు. ఇక విలన్ క్యారెక్టర్ నటించిన వ్యక్తి ఈ సినిమాలో తుష్టపాకి అని చెప్పొచ్చు. ఏదో కనిపిస్తూ ఉంటాడు, అసలు సంబంధం లేకుండా, అసలు ఏమవుతుందో అతనికే తెలియదు, ఎందుకున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఫోన్ తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఊరికి అతని క్యారెక్టర్ వేస్ట్ నన్ను అడిగితే. ఇదంటే వీడియో. మీరు ఆల్రెడీ ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఆల్రెడీ చూస్తుంటే ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.